అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే నేను అమరావతిలోని తుళ్ళూరు అనే ఏరియా దగ్గర ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఇగ్నో క్యాంపస్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది. చాలా వరకు దీనికి సంబంధించిన పిల్లర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రెజెంట్ దీని గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అంటే ఈ ఇగ్నో క్యాంపస్ ఎన్ని ఎకరాల్లో కడుతున్నారు, అలాగే ఎన్ని ఫ్లోర్స్ తో నిర్మాణం స్టార్ట్ చేస్తున్నారు, ప్రెజెంట్ ఎన్ని ఫ్లోర్లు కంప్లీట్ చేయబోతున్నారు, అలాగే దీనికి సంబంధించిన వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఈ అమరావతికి సంబంధించిన రోడ్స్ దీనికి ఏ రోడ్స్ కనెక్టివిటీగా ఉన్నాయని చెప్పి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇప్పుడు మీరు చూడొచ్చు, దీనికి సంబంధించిన పిల్లర్ వర్క్స్ వచ్చేసి 29 జనవరిలో అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ కొన్ని పిల్లర్స్ ఏమో 27 జనవరిలో అయితే స్టార్ట్ చేశారు. అంటే జనవరిలోనే ఈ పిల్లర్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ గా నేను ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పిల్లర్ కి డేట్ అయితే మెన్షన్ చేశారు. 29 జనవరి 2025న ఈ పిల్లర్ కి సంబంధించిన పనులు స్టార్ట్ చేశారని చెప్పి, అలాగే కొన్ని పిల్లర్స్ కి 27 జనవరిన స్టార్ట్ చేసినట్టు కూడా డేట్లు అయితే రాశారు. అంటే కంప్లీట్ గా చెప్పాలంటే ఒక 3-4 డేస్ లో పిల్లర్ కి సంబంధించిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు 27 డేట్ కూడా. ఈ మొత్తం ప్రెసెంట్ ఏంటంటే ఈ ల్యాండ్ ఏరియా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కంప్లీట్ అయ్యి ప్రెసెంట్ ఫ్లోర్ 1 నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తున్నారు. అంటే పిల్లర్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. గతంలోనే ఈ ఇగ్నోకి 0.8 ఎకర్స్ లో ల్యాండ్ అయితే కేటాయించారు. అంటే 2018లో ల్యాండ్ కేటాయించినప్పుడు 3 సంవత్సరాల్లో ఈ నిర్మాణం కంప్లీట్ చేయాలని చెప్పి అప్పుడు ప్రతిపాదన పెట్టారు. 60 సంవత్సరాల్లో లీజ్ ప్రతిపాదకన అయితే ల్యాండ్ కేటాయించారు. అంటే లీజ్కి అయితే ఇచ్చారు 60 సంవత్సరాలు. వీళ్ళు అనడం ఏంటంటే 0.8 ఎకర్స్ ల్యాండ్ కేటాయించిన మొత్తం 4 ఎకరాలు కేటాయిస్తారని అయితే అన్నారంటున్నారు. మిగతా 3 ఎకరాలు అయితే ల్యాండ్ పక్కనే ఉందంటున్నారు. మేబీ ఫ్యూచర్ లో ఆ ల్యాండ్ కూడా ఇగ్నోకి కేటాయించే ఛాన్స్ అయితే ఉంది. ప్రెసెంట్ ఈ మొత్తం నిర్మాణం అయితే G+7 ఫ్లోర్స్ తో ఫౌండేషన్ అయితే వేశారు. ప్రెసెంట్ G+2 తో కంప్లీట్ చేస్తున్నారు. అంటే G+2 కంప్లీట్ అవ్వగానే క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తారు. వీళ్ళు చెప్పడం ఇంకో 2 ఫ్లోర్స్ కూడా వేసే ఛాన్స్ అయితే ఉందంటున్నారు. అంటే 4 ఫ్లోర్స్ అయితే వేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇదంతా కంప్లీట్ అవడానికి 1 ఇయర్ టైం పట్టిద్దని అయితే అంటున్నారు. అంటే 1 ఇయర్ లోనే G+4 వరకు కంప్లీట్ చేస్తారు. ఇంకా ఫ్యూచర్ లో G+7 వరకు అయితే కంప్లీట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి తుళ్ళూరు రాయపూడి విలేజ్ దగ్గరలో అయితే ఉండిద్ది. అలాగే E3, E4 రోడ్డు మధ్యలో దీని నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు. అలాగే నార్త్ ఫేసింగ్ రోడ్లు కూడా N14, N13 రోడ్లు కూడా ఈ నిర్మాణంలో అయితే ఉంటాయి. అంటే 300 ఎకర్స్ బిట్ ఏదైతే ఉండిద్దో 4 రోడ్ల పక్కల ఆ మధ్యలో బిట్ లోనే ఈ ల్యాండ్ అయితే కేటాయించారు. ప్రెసెంట్ ఈ వర్క్స్ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా స్లాబ్ నిర్మాణం కోసం మొత్తం సెంటరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వర్కర్స్ కూడా మీరు చూడొచ్చు ఎలా చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఫ్లోర్ 1 నిర్మాణం కంప్లీట్ అవ్వగానే తర్వాత ఇంకా ఫ్లోర్ 2 నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తారంటున్నారు. ఇక్కడ గతంలో ఇల్లుకి ల్యాండ్ కేటాయించినప్పుడు ఒక ప్రహరీ గోడ లాగా చుట్టూతర వేసుకున్న ఫెన్సింగ్ మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి. అలాగే ఈ సిటీస్ పరంగా అమరావతిలో 9 సిటీస్ కేటాయించారు కదా, ఆ సిటీస్ పరంగా చూసుకుంటే ఇది స్పోర్ట్స్ సిటీ కేటగిరీలో అయితే వచ్చింది. అంటే స్పోర్ట్స్ సిటీ ఏరియాలో వీళ్ళకి అలాట్మెంట్ అయితే చేశారు. అంటే కొన్ని ఇంపార్టెన్స్ ని బట్టి ఆ సంస్థలకి ల్యాండ్స్ అయితే ఆ ఇంపార్టెన్స్ ని బట్టి అయితే కేటాయిస్తున్నారు. అందుకనే వీళ్ళకి స్పోర్ట్స్ సిటీలో ల్యాండ్ అయితే కేటాయించారు. ఈ స్పోర్ట్స్ సిటీ ఏరియాలోనే వీటి నిర్మాణం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే వీటి నిర్మాణం G+7 ఫ్లోర్స్ తో కంప్లీట్ చేస్తున్నారు కదా. ప్రెసెంట్ ఏంటంటే G+2 తో కంప్లీట్ చేస్తున్నారు. ఈ G+2 తో ఇంకా 1 ఇయర్ లోపు అయితే కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. 2018లోనే వీళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేసిన ప్రీవియస్ 1 ఇయర్ నుండే వీటికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారని అయితే అంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ చుట్టూతర ప్రహరీ గోడ చూడొచ్చు. గతంలో ల్యాండ్ కేటాయించినప్పుడు వేసిన ప్రహరీ గోడ అన్నమాట ఇదంతా. వీటి లోపలే ఇక్కడ దీని నిర్మాణం అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు నెల అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.